తమిళనాట పొలిటికల్ సస్పెన్స్ కు తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే చీఫ్ విజయ్ కు లైన్ క్లియర్ అయింది. వీసీకేతో పాటు లెఫ్ట్ పార్టీలు విజయ్ కు మద్దతును ప్రకటించాయి. దీంతో విజయ్ మెజారిటీ మార్కును దాటేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలాన్ని సాధించారు. కాసేపట్లో గవర్నర్ను కలవబోతున్నారు టీవీకే చీఫ్ విజయ్. మూడోసారి ఆయన ముచ్చటగా కలవబోతూ ఉన్నారు. అయితే మ్యాజిక్ ఫిగర్ కు సంబంధించినటువంటి నెంబర్ అందిందా లేదా అనేది కొంత సస్పెన్స్ గా కనిపించినా ఆ సస్పెన్స్ కి తెరదించుతూ తమిళనాట పొలిటికల్ సస్పెన్స్ కు తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే చీఫ్ విజయ్ కు లైన్ క్లియర్ అయింది. వీసీకేతో పాటు లెఫ్ట్ పార్టీలు కూడా విజయ్ కు తమ మద్దతును ప్రకటించినట్లుగా తెలుస్తోంది. దీంతో విజయ్ మెజారిటీ మార్కును దాటేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని ఆయన సాధించినట్లయింది. తమిళనాట పొలిటికల్ సస్పెన్స్ కు మొత్తం మీద తెరపడినట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే చీఫ్ విజయ్ కి లైన్ క్లియర్ అయింది. వీసీకేతో పాటు లెఫ్ట్ పార్టీలు కూడా విజయ్ కు తమ మద్దతును ప్రకటించినట్లుగా తెలుస్తోంది. దీంతో విజయ్ మెజారిటీ మార్కును దాటేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలాన్ని ఆయన సాధించారు. కాసేపట్లో గవర్నర్ రాజేంద్రన్ను కలవనున్నారు విజయ్. మెజారిటీ మార్కుతో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని కోరనున్నారు. మెజారిటీ మార్కు 117 కాగా విజయ్ బలం ప్రస్తుతం 118కి చేరింది. తమిళనాట పొలిటికల్ సస్పెన్స్ కు ప్రస్తుతం తెరపడ్డ పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే చీఫ్ విజయ్ కి లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. వీసీకేతో పాటు లెఫ్ట్ పార్టీలు కూడా విజయ్ కు తమ మద్దతును ప్రకటించాయి. దీంతో విజయ్ మెజారిటీ మార్కును దాటేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలాన్ని ఆయన సాధించారు. మరి కాసేపట్లో గవర్నర్ రాజేంద్రను కలవనున్నారు విజయ్. మెజారిటీ మార్కుతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన అనుమతి కోరనున్నట్లుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. మొత్తం మీద సిపిఐ సిపిఎంలు కూడా తమ మద్దతును టీవీకేకి ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఇది ప్రభుత్వ ఏర్పాటుకు తాత్కాలిక సపోర్టుగా చూడాలా లేదంటే ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? టీవీకేకు లైన్ క్లియర్ అయినట్టే కనబడుతుంది. వీసీకే లెఫ్ట్ పార్టీస్ వీరి వద్ద ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వీసీకేకు 2, సిపిఐకి 2, సిపిఎంకు 2, సో మొత్తం కలిపి 6. సో 6 ఎమ్మెల్యేల బలంతో ప్రస్తుతం ఉన్నటువంటి టీవీకేకు 112కు తోడు 6 జత కావడంతో మెజారిటీ మార్క్ మ్యాజిక్ నెంబర్ 118కి టీవీకే బలం చేరినట్టయింది. సో డెఫినెట్గా మొదటి నుంచి కూడా గవర్నర్ రాజేందర్ ఆర్లేకర్ 118 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి జాబితాతో వస్తేనే తాను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం చేసుకునేందుకు అనుమతిస్తానని స్పష్టంగా చెప్తున్నారు. సో ఆ మేరకు 4 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. సో ఆ అపాయింట్మెంట్ సందర్భంగా గవర్నర్కు ఈ జాబితా మొత్తం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు ఇటువరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేలు, తాజాగా 6, సో మొత్తం కలిపి 11 మంది సపోర్ట్తో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి మార్గం అయితే సుగమమైంది. సో వీరు అవుట్ సైడ్ ఉంటారా ఇన్సైడ్ ఉంటారా అనేది తేలాల్సి ఉంది. నిజానికైతే 2 ఒక్కొక్క స్థానంతో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీరందరికీ కూడా క్యాబినెట్లో బెర్తులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వాన్ని సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నడపాలంటే వారిని కూడా భాగస్వాములు చేస్తేనే డెఫినెట్గా ప్రభుత్వం 5 ఏళ్ల పాటు మనగలుగుతుంది. కాబట్టి ఆ దిశగా ఆ పార్టీలన్నీ కూడా ప్రభుత్వంలో చేరేటువంటి అవకాశం ఉంది. దీంతో మొత్తానికైతే మనం చూస్తున్నాం 2-3 రోజుల నుంచి సస్పెన్స్ కొనసాగుతుంది. ఇది 3వసారి గవర్నర్ వద్దకు విజయ్ వెళ్ళడం అనేది. సో 3వసారి అయినా గవర్నర్ అనుమతి ఇస్తారా లేదా అనేది ఇంకా సస్పెన్స్గా మారింది. మళ్ళీ ఈసారి ఏమైనా తిరకాసు పెడతారా లేదంటే
గవర్నర్ పర్మిషన్ ఇస్తారన్నది మనం వేచి చూడాల్సి ఉంది. సో బయట అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఒకవైపు డిఎంకే అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనేటువంటి ఒక వార్త వస్తున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ తీసుకునేటువంటి నిర్ణయం చాలా కీలకంగా మారబోతోంది. గవర్నర్ 2 సార్లు గవర్నర్ విజయ్ ప్రపోజల్స్ను అబేన్స్లో పెట్టారు, విత్హోల్డ్లో పెట్టారు. సో ఆ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిరసనలకు పిలుపునిచ్చింది. లోక్ భవన్ వద్ద అనేక మంది టీవీకే కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనం కూడా చూస్తున్నాం. సో ఈ పరిస్థితుల మధ్యలో 3వసారి గవర్నర్ వద్దకు విజయ్ వెళ్తున్నారు. ఈసారి 118 మంది ఎమ్మెల్యేల జాబితాతో ఆయన వెళ్తున్నటువంటి సందర్భం. ఖచ్చితంగా గతంలో గవర్నర్ ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఆయన 118 మంది ఎమ్మెల్యేల జాబితాతో వెళ్తున్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా అనుమతి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నిజానికైతే మన గతంలో అనుకున్నట్టుగా ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కానీ సుప్రీంకోర్టు తీర్పులు కనుక చూస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి తొలుత అవకాశం ఇవ్వాలి. కానీ నారాయణన్ టెస్ట్ అనేటువంటి ఒక కొత్త అంశాన్ని గవర్నర్ పరిగణలోకి తీసుకున్నట్టు తెలిసింది. సో విచక్షణాధికారం ప్రకారం ఆర్టికల్ 163 క్లాస్ 2 ప్రకారం గవర్నర్ తన డిస్క్రిషన్ మేరకు తాను సాటిస్ఫై చెందితేనే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ మేరకు గతంలో రాష్ట్రపతిగా పనిచేసినటువంటి నారాయణన్ ఏదైతే సాంప్రదాయాన్ని అనుసరించారో మైనార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో కేవలం సింగిల్ లార్జెస్ట్ను పార్టీని పిలిచి ప్రమాణ స్వీకారం చేస్తే ఆ తర్వాత అస్థిరత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అకస్మాత్తుగా ప్రభుత్వం కూలిపోతే రాష్ట్రంలో కొన్ని అస్థిర పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దానికంటే ముందుగానే స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు కోసం ముందుగానే ఏ పార్టీ మద్దతు ఇస్తుందో ఆ పార్టీకి సంబంధించిన లెటర్ హెడ్స్ పైన తాము టీవీకేకు మద్దతు ఇస్తున్నట్టుగా లేఖలు కనుక తీసుకొస్తే ఆ లేఖలన్నిటిని పరిశీలించిన తర్వాత గవర్నర్ తగినటువంటి నిర్ణయం తీసుకొని ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో గతంలో రాష్ట్రపతిగా నారాయణన్ ఇదే రకమైనటువంటి సాంప్రదాయాన్ని అనుసరించారు. సో ఆ నారాయణన్ టెస్ట్ను అదే రకంగా ఈరోజు రాజేందర్ ఆర్లేకర్ కూడా ఫాలో అయినట్టుగా తెలుస్తుంది. సో ప్రభుత్వం స్టెబిలిటీగా ఉండాలంటే ముందుగానే ప్రమాణ స్వీకారానికి ముందుగానే కంప్లీట్ జాబితా సమర్పించాలని గవర్నర్ షరతు పెట్టారు. సో ఆ నేపథ్యంలోనే గవర్నర్ వద్దకు 3వసారి కాసేపట్లో విజయ్ వెళ్ళబోతున్నారు. సో ఇప్పటికే వీసీకే అలాగే లెఫ్ట్ పార్టీస్ కూడా మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో వారు ఇచ్చేటువంటి మద్దతు లేఖలను కూడా జత చేసి గవర్నర్కి ఇస్తేనే ఆయన అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ 3 పార్టీలను ఒప్పించేటువంటి క్రమంలో చాలా రకాల సస్పెన్స్ కొనసాగినటువంటి సందర్భం మనం చూసాం. 2 రోజుల నుంచి ఈ 2 పార్టీలు ఏదైతే వీసీకే కానీ లెఫ్ట్ కానీ కాంగ్రెస్ వీరందరూ కూడా డిఎంకేతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. సో ఇప్పుడు వారందరూ కూడా డిఎంకేకు గుడ్ బై చెప్పి టీవీకేతో జత కలుస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అయితే ఏకపక్షంగా డిఎంకేతో వైదొలిగినటువంటి సందర్భం మనం చూసాం. కానీ వీసీకే లెఫ్ట్ పార్టీలు అయితే కొంత ఆచితూచి వ్యవహరించాయి. 2 రోజుల కిందట స్టాలిన్తో సమావేశమయ్యాయి. ఆ తర్వాత ఆయనతో కలిసి వెళ్లాలని ఆయనతోనే ఉంటామని మొదట్లో ప్రకటించాయి. కానీ బయట నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు వచ్చాయి. ఒకవైపు వీసీకే దళిత సామాజిక వర్గాన్ని నుంచి వస్తున్నటువంటి పార్టీ కాబట్టి విజయ్ కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ దిశగా వీసీకే పార్టీ కూడా ఈరోజు మద్దతు ప్రకటించినటువంటి సందర్భం. అలాగే ఇటు మల్లికార్జున ఖర్గే కూడా ఈ అంశంలో జోక్యం చేసుకున్నారని తెలిసింది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. సో ఆయన కూడా లెఫ్ట్ పార్టీలతో మాట్లాడి ఖచ్చితంగా ఈ లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు కనుక మద్దతు ఇస్తేనే ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ మేరకు విజయ్కి సహకరించాలని మల్లికార్జున ఖర్గే కూడా కోరినట్టు తెలిసింది. సో మల్లికార్జున ఖర్గే జోక్యం చేసుకోవడం ఇతరత్ర రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈరోజు సిపిఐ, సిపిఎం, వీసీకే 3 పార్టీలకు సంబంధించినటువంటి 6 ఎమ్మెల్యేలు కూడా టీవీకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సో వీరు కనుక ఆ మేరకు పార్టీలు మద్దతు లేఖలు ఇస్తే చాలా క్లియర్గా టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణ స్వీకారానికి ఇక లైన్ క్లియర్ అయినట్టే. రైట్ థ్యాంక్ యూ వెంకటేష్. తమిళనాడులో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్